శ్రీ శ్రీ మునిపల్లె రాజు గారి కథ 9వ భాగం 24-20 జట్టి కథ. బజట సన్నని జల్లు పడుతోంది. ఈయన కథలో ఎక్కువ జల్లు, వర్షపు కుక్క పోస్తోంది. గాలి లేక కొంప ఇరుకు కొంప. 10,000 కల్పాల నుండి కాలగమనం స్తంభించిపోయినట్లుగా తండ్రి కొడుకుల మధ్య సంభాషణ సాగల. వాళ్ళిద్దరూ ఆజానుబాహు జిట్టీలు. తరతరాల నుండి తమను పోషిస్తున్న ప్రభువుల వీర సేవలు వీరి కండరాలు పిరికితనాన్ని మరిచిపోయి కృష్ణ కాసారంలా ఉడుకుతున్న వాళ్ళ రక్తం గదిలోకి విషమ ప్రతిష్టంభనలు సంచలనమే పోగొట్టుకున్నట్లని. ఆ ఇంట్లో దీపం లేదు. నరసింహుడు జట్టి నిప్పు రాయి కొట్టి ఆరిపోయిన పచ్చి ఆకల చుట్ట తిరిగి వెలిగిస్తాడు. నిప్పురాయి మెరుగులు అతని పరిత కేశాలు బంగారంలాగా మెరిశాయి. కొడుకు పొంతకుండా పక్కన మునిగాళ్ల మీద కూర్చొని పొయ్యిలో పుల్లలు ఎగదీసి మంట చేస్తున్నాడు. అతని ముఖం తూర్పుకు, తండ్రి ముఖం పడమల. పచ్చి పుల్లలు మండ పొగతో వేధించిన పొయ్యి మీద కొండలో కళ్ళకళ్ళ ఆగిపోతుంది. కొండలోని గిద్దెడంటే గిద్దెడే, మెరికలు దంచగా వచ్చిన బియ్యపు గింజ. కానీ కొండ నిండు గంజి వస్తుందని పొగలు, విషవాయు స్తంభనలు, 2 మానసిక సంఘర్షణలు బరువుగా, బిరుసుగా, దురభిమానపు మూర్తిగా, నిరాశాదేవత మంటపంగా మారిన ఆ ఇరుకు కొంప ఒక తాత్కాలిక ఆశతో కాలగమన స్తంభన ఛేదింప చూస్తా. కానీ పొగను భరించలేక వీరరాఘవులు జట్టి కళ్ళు మండిపోతుంది. విసుగుబట్టి పెద్ద జట్టి చుట్ట పారేయబోయా. కానీ తనకు చెయ్యి వెనకకు లాగి చిన్న జట్టి కడుపు మంటతో కొండ బద్దలు చెయ్యలేకపోయా. కానీ అతని మనసు వెనక్కకు అతడు బొంగు ఊదుగొట్టాన్ని కింద పారేసి కొండలో గడబిడ గప్పున లేచిన మంటతో పాటు తిరిగి సాగింది. కానీ జట్టీల మధ్య సంభాషణ సాగల. వాళ్ళు శత్రువులు కారు. ఆకలి, రక్తం, శౌర్యం వాళ్ళిద్దరూ పంచుకొన్న పొత్తు సొత్తు. ఉండి జట్టి నరసింహుడు మర్రి ఆకు పొరగా చుట్టిన చుట్ట దూరంగా వేశారు. కొడుకు పక్కకు తిరగకుండానే రాజావారు కబురు పంపించారని విషవాయువులోకి తన ఆత్మ వదిలాడు. పగత్రాచు వలె పొగగొట్టాన్ని ఊదాడు చిన్న జట్టి వీరరాఘు. అతడు తండ్రి మాటకు ఊ అనల. కానీ ఆ మాటలు 10,000 కల్పాల నిస్తబ్దతను, విషమ ప్రతిష్టంభన భంగపరిచిన గలవని అతడికి తెలుసు. కానీ అతడు సమాధానం చెప్పు. అన్ని నాళాల్లోని రక్తం జివ్వను అతని హృదయ మండలంలో లావాలాగా దూకి. పెద్ద జట్టి మళ్ళీ మెల్లగా చిన్న దొరవారు సీమ నుంచి తిరిగొచ్చారట. భువన్లా ఆనలా. యువరాజు గారికి షికారి నేర్పాలని కబురు. ఊలేదు, ఉప్పు రాయి లేదు. పడమట అడవిలో చిరుతను మాటు పెట్టాలని సెలవు. ఆ గదిలో హఠాత్తుగా ఒక ఉరిమి. ఆ గాడిదల మాట నా దగ్గర తేవద్దని 1,00,000 సార్లు చెప్పారు. వాళ్ళ ఉప్పు తిన్నాను రా వీరన్న. ఆ కూతే కుయ్యద్దన్నా. ఎవరిదా ఉప్పు? మనం తింటాని. మన ఉప్పు మనం తింటాం. ఎవరి ఉప్పు తింటే అమ్మ అట్లా కుక్క చావు చచ్చింది. ఎవరి ఉప్పు తింటే మనకి గతి లేని గంజి ఇవాళ కరువైంది. ఎవరి ఉప్పు తింటే నీకు ఈ కొయ్య కారు దొరికింది. జట్టి నరసింహుడు కండరాలన్నీ ఉబికిపోయా. చీకటి గోలలో కూడా అతనికి అద్దంలో లాగా తన ముఖబింబం కనిపించింది. అది కందగడ్డ, ముదిరి ఎర్రబారిన నలుపు కందగడ్డ. ఆ మాటలు అతని జీవితపు సంపూర్ణ చరిత్ర నిలవలే. అతడు కదిల.
ఒక కారు బరువుగా కదిలి శబ్దం చేసి అది కుంటి కొయ్య కారు. బయట జల్లువాన మారి ఇంట్లో నిశ్శబ్దం తిరిగి మానవుల భాగ్య ప్రపంచం మీద అధికారం చెలాయించి పొయ్యి త్రాతుపాము బుసలు కొట్టడం మాని పొయ్యి ముందున్న మనిషి పళ్ళు పట్టలాడలు. ఇటు కొయ్య కారు కదిలి కటు శబ్దము చెయ్య వర్ధలోక అక్షౌహిణీ జనుల ఏడ్పుల వాన శబ్దం చేస్తూ పొయ్యి ఆరిపోయినట్టుంది. పైన బూడిద, లోపల నిప్పు. వీరరాఘవుడు 2 ముంతల్లో గంజిపోసి ఒకటి నిట్టాడి స్తంభానికి దగ్గరగా ఉంచి ఒకటి ముందుంచుక 2 ముంతల నుండి భూదేవి ఆవేదనల ఆవిరి పైకొస్తారు. చిన్న జట్టి గంజి ఊదుకొని ఒకసారి చప్పరించి అందులో ఉప్పు లేదు. అడవిలో మానుల రాపిడిలా అతడు పళ్ళు కొరికి దిగ్గున లేచాడు. చీకట్లో సూర్యులు చేతులు పెట్టి 2-3 చోట్ల వెతికా. తిరిగి పొయ్యిలోకి తొంగి చూసి ఒక మోదుగు పొల్లను కాగడా చేసి ఈ మాట అతని తూరులో ఉప్పు పొట్లం కలిపి కాగితం మడతలు ఓర్పు లేకుండా గబగబా అందులో చారడి ఉప్పు కూడా లేదు. అతడు పొట్లం దిట్టాడి దగ్గర ముంతలు విదిలిచి తిరిగి తన ముంత ముందు చతికెడదు. ఒక నిట్టూర్పు విడిచి కొయ్య కారు కదిలింది. అప్పుడే బయట నుండి వేస్తున్న చలిగాలి ముంతలో ఆవిరి పైకి రావటం మాని. అది కాదురా వీరన్న, కొడుకు మాట లేదు. పెద్ద జట్టి ఒక చేత్తో నెత్తాడి అందుకొని మెల్లగా ముంత అందుకొని ఆవురావులు 2 గుక్కలు తాగారు. కొంచెం ఆగి ఉప్పు కరిగేటట్టుగా ముంతను గుండ్రంగా కదిలించారు. జరిగిందేదో జరిగిపోయి నీకు ఆ పని దొరక్కపోయి చివరికి గుర్రాన్ని మాలిష్ చేద్దామన్న రాజుగారి గుర్రాలని పట్నం పోయి నాకు వెనకటి ఓపిక ఉంది చచ్చిందట. ఈ షికారికి పోయేస్తే 10 డబ్బులు దొరుకుతాయి. ఇంతలో నీకు పని దొరక్కపోదు. కొడుకు నుండి ఒక్క మాట కూడా రా. అతను గంజి చప్పరిస్తాడు. నీ తోడు కాని కాలం వచ్చి ఒక్కసారి పోయిరా అని కొడుకు మాట్లాడదలసుకున్నాడు. పెద్ద జట్టి ముంతలో గంజి అడుగున పడి వీరరాఘవులు ముంత తరగడు. యువరాజా వారు మంచి సరస్సు. చిన్నప్పుడు సాము తుపాకీ నీతో పాటే కదరా నేర్చింది. ఏం దర్జా మనిషి నువ్వు వెలగవ? కొడుకు ఒక్కటే ప్రశ్న వేసి అమ్మకు దొంగతనం అంటగట్టి కాసావాళ్ళు సావబోదుతుంటే ఏం దర్జా పురుషుడు అర్థం వచ్చాడు నాన్న మనకు అన్న. ఆకాశం మీద అమరలోకాలని ఒక్కసారి శోకించినట్లుగా రాత్రి గంభీరతలు ఊర్ధ్వలోకాల అశ్రువులు ఆకాశానికి చిల్లులు పొడిచాయి. అంతకంతకు వాన పెద్దదవుతూనే ఉంది. అన్నలాగా చలిగాలి ఆసరా ఇచ్చి ఒక్క వాక్యం, ఒక్క ప్రశ్న, ఒక్క దురంత కఠిన సత్యం, ఒక్క కుటుంబం, ఒక్క ఇల్లాలు, ఒక్క కొడుకు, ఒక్క తండ్రి, ఒక్క దురంజాలు. పెద్ద జట్టి పెళ్ళుబికి వచ్చిన క్రోధాన్ని దిగమింగు. ఎవరా మానసపుత్రుడు? తన ముందింకా ఆ ప్రశ్న తరువాత కూడా బతికు. తన కొడుకు తన రక్తాన్ని, కండరాన్ని, నరాన్ని, పోలికలను పంచుకొన్న తన కొడుకు కనుకనే బతికాడు. మాట ఇచ్చాన్రా వీరన్న, నా మాట వినరా, ప్రభువులతో పండ్రా, సాధించి చేసేది సున్నా, కలో గొంజో తాగి బతకాలరా. కొడుకు ముంత ఎత్తి సూటిగా స్తంభానికేసి గెరవాటు కొట్టాడు. ఆకాశపు శోకాన్ని మానవుల అంచెలి. మాట ఇచ్చావుగా పొప్పు, వాళ్ళ గులాంబిగా నీకు పుట్టలేదనుకో. ఇంత పిరికి గుండె, ఇంత నీచుడికి నేను పుట్టను. నీకు నాకు ఇంతే చెల్లు. ఓ అని వీరన్న కటిక వానలు గంతేసి దూక. పైనున్న శోకతప్తులు అతన్ని పిలవలు. కిందున్న చీకట్లో అతను మాయమై గంజికొండ పెంకులు పెద్ద జట్టి మంచి కారుకు గుచ్చుకున్నది. అతడు వానలో తొంగి చూశాడు. తను ఊర్ధ్వలోకపు శోకాతరుల
ప్రతినిధిగా గంజి ముంతను వానలు పెట్టి పెద్ద జట్టికి పిలుపు వచ్చి దొరవారు తయారుగా ఉన్నారు. యానాదులు పొద్దున్నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఏవయ్యా, ఎంత జట్టివైతే మాత్రం ఎంత తల బిరుసా, పద తను మాటు పెట్టిన పులి ముందు నుంచొని తుపాకీతో ఫోటో తీయించుకొని పేపర్లో వీరులుగా మెట్లెక్కే ప్రభువుల పిలుపు. నరసింహుడు జట్టి కొయ్యకాలు తిరిగి శబ్దం ఉక్కు భీముణ్ణి 1,00,000 తుంపుల నుగ్గుగా ధృతరాష్ట్రుడిలా తన ఆ పిలుపు తెచ్చిన వాడి పీక నులిపివేయగల. కానీ అది దొరల పిలుపు, అది కడుపు పిలుపు, అది ఆ ఇంటి ఆకలి పిలుపు. ఆ సంగతి పెద్ద జట్టికి తెలుసు కనుక నులక మంచంలో మూలుగుతున్న కొడుకు వంక చూసి ఆ చీకటిలో వాళ్ళలో కలిసి జ్వర తీవ్రత, ఊపిరితిత్తుల ఎగశ్వాసలు తన కొడుకు ఇంటికి రాకపోయినా బాగుడు. కానీ తన కొడుకు, తన ఇల్లు, తన సొత్తు వచ్చి కుక్కి నులక మంచంలో దగ్గుతాడు. అతడు కొడుకు వంక చూసి అతని కుంటికాలు అడుగు వేసి పిలుపు తర్వాత నిశ్శబ్దాన్ని భంగం చేసి, ఎవరతను? యుధిష్ఠరుడా, ధృతరాష్ట్రుడు. కొడుకు దగ్గు తెర వచ్చి పోయింది. అతడు పెద్ద మూలుగు పోయిరా నాన్న. పెద్ద జట్టి చిన్న జంటి వంక తేలి పార చూసి తండ్రి కొడుకు వంకకు తిరిగి నరసింహులు వీరరాఘవులు తేయర పార చూసి ఆ మాటలు ఆకాశం నుంచి ఊడిపడలేదు. భూమి బద్దలై ఆ శాంతన వచనం వినబడల. అది తన కొడుకు కంఠం, అది తన కొడుకు వాక్యం, అది కుక్కి నులక మంచపు దగ్గు నుండి వచ్చేది. అతని కొయ్యకాలు ముందుకు సాగింది. తండ్రి అతను డప్పుల యానాదులతో జీపులో కూర్చుని వెనక వస్తున్న క్యాడిలాక్లో యువరాజావారు పట్నం నుంచి భోగం వాళ్ళ కోసం వచ్చిన ఆయన ఒకమి చిరుత పసిగట్టు దెబ్బతిను యువరాజు ధరనే కబలించబోదు తన ప్రాణం అడ్డు వేసి ప్రభు రక్షణకు పూనుకో. అడవిలో ముళ్ళు వెరగకుండా ఈ పాల బుగ్గలు ప్రభు బిడ్డను తను కాపాడు. కానీ తను ప్రాణ రక్షక దొరల ప్రక్కనే కూర్చోడానికి అర్హుడు కాదు. అతని హృదయం కవిడిపో దొలక మంచం తిప్పిలోని మూర్గులకుడు దుమ్మును చీల్చుతున్న జీపు కారు అద్దంలో కనిపించాడు. ఆనాటి రాత్రి చీకటిలా అతని హృదయాన్ని నల్లని తలంపులు పెనవేసుక అడవికి మైలు దూరంలో ప్రభువును కొట్టించిన మట్టి దొంగ కూడా మాయమైపో అక్కడే కారు లాగే కను చీకటి పడవ జట్టి నరసింహుడు జీపు దిగి చిన్న ధరకు అభివాదం చేశాడు. చిన్న సిగరెట్టు పారేసి డ్రైవర్ను సంబోధించి, ఎవర్రా ఈ కుంటి వెధవను మనతో తోలింది? డ్రైవర్ సమాధానం, అతను పెద్ద జట్టి, వెళ్ళలేరు చిన్నబాబు, తను మర్చిపోయాడే. ఈ దాసుడు తమకు చిన్నతనంలో తుపాకీ సాము గరడి నేర్పాడు దొర. గురు సమానుడి మాట చిన్న దొర చెవికి దూరల. రాత్రి అనుభవించవలసి పశుభోగాలు భంగమైపోయాయి. కుళ్ళు తన్న పట్నం స్నేహితుడు అతడు సముదాయిస్తున్నాడు కుంటి వ్యర్థ. చిరుతను మట్టు పెట్టడానికి అన్ని సన్నాహాలు పూర్తి అవుతాయి. కానీ పెద్ద జట్టి హృదయం ఆ విషయంలో సన్నాహం కాబట్టల్లా. కుంటి వెధవ రాజులు దండెత్తి వచ్చినప్పుడు ప్రడుగుల ప్రాణాన్ని, అంతఃపురాల మానాన్ని, బొక్కసాల సంపద కాపాడిన వీర జట్టీల సంతతి మల్ల యుద్ధాలలో సంస్థానపు గెలుపు జెండా ఎత్తి పట్టిన యోధు. ఈ కుంటి కాలిందుకొచ్చి ప్రభువు తమవన్న అడవుల్ని ఆటవిక వీరులు కొల్లగొట్టకుండా ప్రాణారుడ్డి పోరాడినందువల్లనేగా మయ్యపు చరిత్రాలు నారికులు కొన్ని మరిచిపోయి అఖండిసరు ఈ ప్రభువుల ఆస్తి కాపాడి దేవిడిలో తిన్న తిండి పదింతల సేవను సమర్పించిన సేవకుడు కదా తాను.
కానీ ఈ భీష్మాచార్యులు, ఈ ద్రోణాచార్యులు, ఈ అశ్వత్థామలు కట్టపు నీ అబ్బిన కొత్త రాచరికంలో కాసావాళ్లకున్న గౌరవం కూడా ప్రభువుల రౌడీకారు డ్రైవర్ల ప్రతిపత్తిదే. ప్రజల నుండి దోచుకున్న భూములమ్ముకొని పట్నాల్లో ఫ్యాక్టరీలు, పందెపు గుర్రాలు కొన్న ఈ కొత్త రాచరిక క్వార్టర్లు, డేవిడీల్లో, అంగరక్షకుల పురాతన గృహాల్లో కూడా తలదాచుకోకుండా తరిమేసి ఎవరి కుంటి వెధవ వీరయోధు గురు సమానుడు ప్రాణరక్షకుడు ఒకప్పుడు ప్రజాశత్రువు ఇక ప్రభురక్షకు భీష్మాచార్యులకు శిఖండి రావణాసురులకు విభీషణు ధృతరాష్ట్రుడే కాని యుధిష్ఠిరుడుగా తన్ను చచ్చిపోల తాను అశ్వత్థామ ఈ కౌరవ సంతానం నుండి ఏనాడు భయెత్తబడు వాళ్ళను కొడుకన్న మాట తన వేదం, తన లక్ష్యం, తన ధర్మం ప్రభు సేవలో పడిపోయిన తన పూర్వీకులు గోరీలకు ఇక రక్తాంజలి తరతరాల రైఫిల్ పట్టి తన నిరంకుశత్వాన్ని ఇక ధర్మరక్షణ కర్తవు. పులి నుండి పులు, దుమ్ము నుండి మానవు, రక్తం నుండి కొత్త వీరుల నుండి వీరు. చీకటి పడుతోంది, మబ్బుల నుండి వీడిన చంద్రుడి మోగ వెలుగు అడవి సాంద్రత మీద వారిపోతుంది. వేటకు కావాల్సినటువంటి మాటులన్నీ జట్టి నరసింహులు ఏర్పాటు చేసి 50 గజాల దూరంలో చిన్న నీళ్ల దొరువు గుడ్లు ఎండి చిగురేసుకున్న చెట్టు మేకను అంటగట్ట. దొరువుకెదురుగా చింత చెట్ల చాటులో మంచె మీదికి చిన్న ధరలికి జట్టి చిన్న గొంతుతో చిరుత వేటలోని లోతుపాతులు చెప్తున్నారు. యువరాజాబారు పట్నపు మిత్రుడు దిశా సీసాలతో డ్రైవర్తో పాటు కారు దగ్గరే నిలిచిపోయి ఆయన అసహాయులై అబలలను బలాత్కరించడం అతి ధైర్యశాలి కానీ చిరుత పులుల వేటలో మంచె కింద రెల్లు పొదలు డప్పుల యానాది నాళ్ళు 3 మూలలు చెదరిపోయి నక్కి ఉన్న చిరుతను అయోమయపరచడానికి వాళ్ళు ఒక సమయం చూసి డప్పులు మోగిస్తారు. మేకను పట్టబెట్టుకోవడానికి వన్నెల మెకం వస్తుంది. దాన్ని భక్షించి చెరువులో నీళ్లు తాగబో ఆ మత్తులో దానికి తుపాకీ గుండు తగులుతుంది. ఇంతలో నలుమూలల నుండి డప్పులు మోగుతాయి. దానికి శత్రువు ఎక్కడున్నాడో తెలియ తబ్బిబ్బడు దారి తెన్నుతోంది. ఇంతలో ఇంకొక దెబ్బ డామ్, అది ప్లాన్. ఇప్పటి నుండి ఈ స్థలానంతా పరిశీలి అవగాహన చేసుకొని గురి సరి చేసుకోవాలి అని జట్టి యువరాజా దొరవారి చెవిలో చెప్పి మనిషి వాసన దక్కిందా ఇక అంతు దొరకదు. యువరాజా తన సీమలో కొని తెచ్చిన జోడుగుళ్ళ ఆస్ట్రియన్ తుపాకీ తెచ్చి పెద్ద జట్టికి వెనకటి రోజుల్లో బహుమతి పొందిన మొదటి యుద్ధం నాటి ఇంగ్లీష్ ముతకరకం తుపాకీ. అది డజను మోకాల మెదడుకు చీల్చినటువంటి ఆయుధం. అంతా నిశ్చయం. చిన్న దొర గుండెలో మోతలు జట్టికి వినపడుతూ దొరవారికి ఇందాకటి వేళాకోళం పోయి జట్టి తన ప్రాణప్రదంగా ఇన్నేళ్ల నుంచి శుభ్రపరిచి పోషించి దాచిన తుపాకీ వంక చూసి దాని బారు మంచి చీకటిలో నిగనిగలాడు. చిన్న ధర హృదయ స్పందన ఆస్ట్రియన్ జోడుబారుల తుపాకీ నుండి ప్రసరించి తన ముద్దు తుపాకీ బారు నుండి సరాసరి తన హృదయానికి తగులుతో అంతా నిశ్చయం. అతనికి హఠాత్తుగా తన పేరు జ్ఞాపకం. తన పేరు జట్టి నరసింహావతారలు హిరణాక్ష హిరణ్యకశిపుల వదజలి ప్రహ్లాదల రక్షణజలి. కానీ అతను పాలకపు కొండలు అసంఖ్యాకంగా తాగిన మంగళగిరి నరసింహస్వామిలా కదలక కూర్చుంది. అతను హఠాత్తుగా అన్నాడు, బాబు తమ పేరేమి? యువరాజు గజం పొడుగు గల తన బిరుదల పేర్లన్నీ చదువు అంతా చెప్పి నా పేరెందుకు అన్నాడు. ఊరికినే ప్రభువుల చిన్నప్పుడు తుపాకీ నేర్పించినప్పుడు ఎప్పుడు అడగల.
అప్పుడు తమరు చిన్నవారు అంతా నిశ్శబ్దం. దూరాన రెల్లు దుబ్బరము ఒక నీడ కదిలి చిన్నదొర జట్టీని తాకాడు నిశ్శబ్దంగా. యువరాజు చెయ్యి వణికి చిరు కొంచెం ఆగాలి. అంతా నిశ్శబ్దం. నీడ పెద్దదై తర్వాత ఆకారం కలబడ్డ. ఆకారం అరుస్తున్న మేక వైపు నడిచి మరొక క్షణంలో ఆకాశపు హృదయాన్ని ఛేదిసి ఒక అసహాయ ఆర్తనాదం వినిపించి దురన్యాయానికి చెన్నురాలు తల వంచి అడవి దిక్కులేక పరికించి కానీ ఆ మూవలను ప్రతిధ్వని ఆ ఒంటరి ఆర్తనాదాన్ని బదులు చెప్పింది. అంతా నిశ్శబ్దం. మంచె మీద మనుషుల కళ్ళు మెరిశాయి. వాటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగాయి. వారి తుపాకీ బారులు కూడా మెరిశాయి. చీకటిలో దురన్యాయాన్ని, ప్రకృతి ధర్మంలో లిఖించిన సమన్యాయాన్ని మానవ న్యాయం విచారిస్తాం. జట్టి నోరులో నోరు పెట్టి తమరు అన్నాడు. కానీ ఆస్ట్రియన్ జోడు గుర్రాల బారుల తుపాకీ కదిలిపో. చీకటిలో యువరాజా ముచ్చెమటల బిందువులు ముఖం మీద తాళతాళలాడు. జట్టి మోచేతితో ఊ అన్న. మంచెంతా కదిలిస్తూ మెరుపులు ధామ్ అంది. కానీ అది మెకానికి తగదు. వణుకుతున్న చేతులు గొలుత నీటిలో గుళ్ళు పడినాయి. ఇక నిశ్శబ్దమే. నియంత నాంది వాక్యంలా భయంకరమైన గోండ్రు విని అష్ట ప్రజాపతులు యజ్ఞశాలలోని వాయిద్య గోష్ఠిల నలుమూలల నుండి డప్పులు పిక్కలు చిరుత పిరుదులు తిప్పి మంచకు సూటిగా చూసి అక్కడే నరుడి వాస కాంటించి ఒక్క దూకి యువరాజా ఒక్క క్షణం నిలవ తుపాకీ వదిలేసి మంచె నుండి వెనక భాగాన్ని ఒకే ఒక గుడాయుతో దూకుడు ఎత్తి ఊపిరి పీల్చుకోల. ఢామ్ ముంబెన్నెల మెకం 3 చుట్లు తిరిగి జట్టి రెల్లు దుబ్బులో గుచ్చిన బల్లెం తీసి ఒక్క గిరవాటు వేసి అది మెకానికి భూమికి ఇరుసుగా గుర్తుగా. అంతా నిశ్శబ్దం. తప్పేటలు ఆగి జట్టి ఊపిరి పీల్చుకొని మంచి వెనక్కు చూశారు. దూరం పోలేక పరిగెడుతున్న తెల్ల చొక్కా కలిపి నరసింహులు తుపాకీ అంటుకొని లంకించుకొని రెల్లు తలల మీద గురి చూసి దూరపు ప్రతిధ్వనికి వణికి తలను వంచింది. ఢామ్ ఢామ్ ఢామ్. తెల్ల చొక్కా మీద నీడ కనిపించింది. భూమి కొరికిపోయింది. జట్టి మంచె దిగి చచ్చిన చిరుత పక్కన ఒక క్షణం కూర్చుంది. దాని డొక్కలోని బల్లెంలా దొరుకులోకి విసిరా. యానాదులంతా కార్ల దగ్గరకు పరిగెత్తి. ఆ తెల్లవారుజామున కాని పోలీసు బందోబస్తు అతని చుట్టుముట్ట. అతడు చిన్నదొరని పక్కనే కూర్చు. లాంతరు వెలుగులో అతడు పోలీసుల తన ముఖం చూడని చేతులు ముందు చాచి అను. నా పేరు నరసింహులు, నేనే చంపింది, అరెస్ట్ చెయ్యండి. పెద్ద జట్టి గురి తీస్తా. కానీ ఆ ఉదయం అతని వద్దకు కొడుకుని తీసుకొచ్చి అతడు ఊపిరితున్నండి దగ్గటల్లా కొడుకు తండ్రి పాదాలు కాచి, నాన్న నువ్వు జట్టివి, జగజట్టివి, నేను నీ కొడుకుని. ఆ రోజు నేను నిన్న అన్న మాటను మర్చిపో నాన్న. ఆంధ్ర సచిత్ర వారపత్రిక 1950 దశకంలో ఈ కథ పడింది. భోగం మనిషి వాళ్ళ చివరి కథ. ఉత్తరం వచ్చింది నిన్న తంత్రి 2 బాలకృష్ణ మేళమామ నుంచి. కక్షతో ద్వేషంతో నిస్పృహత చదివి గదిలో నిజాం మీద విసిరేశారు. తండ్రికి చాలా జబ్బు. తండ్రి మాటలు పడిపోయాయి. ఎవరి తండ్రి? కొడుకు సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? తన కోసం ఎదురు చూడటమేందు భోగందాన్ని పెట్టుకొని ఏళ్ళు పైబడ్డ సిగ్గులేని కుదుపులన్నీ కొని తన లక్ష్మీదేవి వంటి తన తల్లి ఇన్నేళ్ళు నిర్లక్ష్యం చేసి చివర వేసవి సెలవులు 2 నెలలు ఇంట్లో
ఒక్కరోజు కూడా తనను పలకరించి ఎర్రగని తండ్రి ఇప్పుడు అవసారంలో తన కోసం ప్రాణాలు గొంతులో కళ్ళలో నిలుపుకొన్నది. తనెందుకు పోవాలి? తను రాముడా, యుధిష్ఠిరుడా, సత్యవంతుడా, ఏ పురాణ పురుషుడు? తన గుండెలోని గాయాలను ఎవరు మాన్పుదా? తన తల్లి కన్నీళ్ళనెవరు తుడుస్తారు? చేసిన పల్లి వాళ్ళిక అనుభవం ఏముంది? తెలిసి చేసిన తప్పులకి క్షమాపణ లేదా? తను పాపం చేస్తున్నాడా? ధర్మం న్యాయం ఆ తండ్రి కదా ఉంచేసింది. ఇప్పుడు తను వెళ్ళి ఆ ధర్మాన్నైనా నిలబెట్టాలా? చీమూనెత్తు తన ఆత్మగౌరవం. వీటి సంగతి యూనివర్సిటీ హాస్టల్ గదిలో మంచం మీద నిద్ర లేకుండా దొర్లుతూ కక్షతో, ద్వేషంతో, నిస్పృహతో ఆ రాత్రంతా సంఘర్షణ పడ్డాడు బాలకృష్ణ. తన ఆత్మను ఎవరికి నివేదించుకోగలరు? వీళ్ళక, మిత్రుల కింద చలామణి అవుతున్న ఈ లోటు లేని మానవులక, సినిమాలు, అందమైన ఆడపిల్లలు బుర్రంతా ఆక్రమించుకోగా రాబోయే ఉద్యోగాలు, చదువుకై ధనం, కాలం వ్యయం చేస్తున్న తన మిత్ర బృందమా ఈ ధర్మాధర్మ విచక్షణకు తోడ్పడి. కానీ మామయ్య ఉత్తరంలో చివరి వాక్యం వీళ్ళందరినీ నిజంగా ఆకర్షించేవి. ఆస్తి పరహస్తగతమైపోదు. మీ నాన్న కళ్ళు మూశాడా? ఆ ముండ ఇల్లు కొల్లగొట్టుకు పోవడం మాత్రం తథ్యం. అందుకే తను పోకూడదనుకొని ఆ ఆస్తినంతా తన భోగందానికే ఇచ్చుకొని అన్ని ధర్మాలలో న్యాయనీతి శాస్త్రాలను కాలతని కొడుకును అవమాన పరంపరలో కాలరాచి మహాపురుష ఆస్తి తన వారసత్వం వహించటమా మగటిమి వద్ ఆ ఆస్తి వద్ పైలోకాల పుణ్యము. కిటికీ గుండా నీరెంద కళ్ళు నొప్పి పుట్టగా అతడు తిరిగి కిటికీ వైపు ముఖం పెట్టి మళ్ళీ నిద్రపోవాలని ప్రయత్నించి కానీ బజట వరండాను తలుపు బాతుతున్న వెంకటేశ్వర్ల గొంతు వినిపించి నిద్రా ప్రయత్నం భగ్నం. కృష్ణ నీకోసం ఎవరో మంచి వచ్చాడు. కూతురాకు లేచి తలుపు తీశాడు. ఎదురుగా మొగతాడు వెంకటాద్రి నిలబడి. వెంకటాద్రి చిన్నప్పుడు తన భుజాల మీద మోసిన రహస్యంగా తాటి ముంజడు, తేగడు, పచ్చి వేరుశనగ కండెడు తన కూలినవన్నీ తెచ్చి ఆప్యాయంగా అందించిన. రాత్రింబవడు తన ఇంటి ముందు ఏనాటి పూర్వజన్మ కృతమైన సేవక ధర్మంతోనూ పడికాపుడు పరిస్థితి. ఏం వెంకటాద్రి ఇంటి కాడి నుంచే బాలకిత్తయ్య గారు తనకి మాట్లాడ గదిలోకి దారి తీశారు. అతని వెనకాలే వెంకటాద్రి వచ్చి మామయ్య గోరు తంతి కొట్టాడట్టుగా అందలేదయ్యా. ఏం తంతి? కర్ణం గోరికి చాలా బరువుగా ఉందయ్యా. ఇయాల్టికి 4 మాటలే సూపైతే ఉంది. అట్టా పెద్దవాకిలిగేసి చూస్తా ఉంటాడు రేయింబవులు. గొంతులో అయితే గొడగొడమంట, పైకి మాత్రం మాట పెగిలి రావడం. అయితే నేనెందుకంట రావడం? ఆ గ్రామీణుడికి ప్రశ్న పూర్వాపరాలు తెలుసో తెలియకో చిన్న కర్ణంగారి వంక తదేక దీక్షగా ఒక క్షణం చూశా. గదిలో అలసిపోయిన తన కాళ్ళకు దేహాన్ని విశ్రాంతినిద్దామన్న కుర్చీలే ఉన్నాయి, కానీ చిన్న చాప కింకి కూడా లేదు. చేతిలో కర్ర మీద వంగుతూ మెల్లగా కిందకు. బాలకృష్ణయ్య గోరు, ఈ బాలకృష్ణయ్య పేరు తన తాతగారి పొరపాటును కూడా ఆ పేరు ఉచ్చరించిన గౌరవ ప్రబోధం చెయ్యకుండా మాట్లాడి ఎరగడు వెంకట. నువ్వు రాకపోతే ఇంక నడిచేదట. ఆ ప్యాన్ ఎట్టా కొట్టుకు మెత్తకలాడుతుంటే అది కాదు వెంకటాద్రి, నేను వచ్చి చేసేదేముందట. ఆమె ఆ ముందుగా భోగమ్మావిడ. ఏందండి చిన్న కర్మంగో పెద్దయ్యకు భోగం మనిషి తొలిచి నీళ్లు పోతుందా? చెట్టంతా కొడుకు నువ్వుంటే అన్న. అయితే నేనొచ్చి తులసి నీళ్లు పొయ్యాలన్నమాట. ఎవరి కోసమండి? ఆయన అబ్బ నువ్వు బిడ్డవు, ఆయన అబ్బ నువ్వు బిడ్డవు. కోసుకుంటే తెగుద్దా? అసలు ఉంటే కదా కోసేసేది, తీసేసేది. యాడికి పోద్దండి? ఈ 4 దినాల నుండి మీకోసం కాదంటండి
ప్రాణి నిలిచింది. ఎవరన్నారు? ఎవరో ఏందండి నేనంటన్నా. బాలకృష్ణ అతని తలగుడ్డ చూసి, చేతిలో కర్ర చూశారు, ముఖం చూశారు. ఏమిటి విశ్వాసం, ఏమిటి వేదాంతం, ఏమి నమ్మిక? నవ్యులు, సంస్కారు, ఆత్మగౌరవపరులు అనుకుని ఈ విద్యావంతులకు అందని ధర్మం, తర్కం, విశ్వాసం ఈ నిరక్షరకు సేవకు వృద్ధుడు అతనిలో అంతర్వాహినిగా గత యుగాల నుండి తెగిపోని శాశ్వత బంధంగా ఎలా నిలిచిపో అతనికి అర్థం కాదు. కాకపోవటమే కాదు, తన బింకము, ద్వేషము, సంఘర్షణ అర్ధరహితమై భావితం అని అనిపించి అతని మాటలు తనలోని లోపాన్ని, తన కుతర్కపు ఆడంబరత్వాన్ని ఎత్తి చూపినట్లయి. చిన్నబాబు, నేను చదువుకున్నవాణ్ణి కాదు, తమకు తెలియందేమీ లేదు, అమ్మగోరు తమన్ని ఉన్నపడాలి, తోలుకు రమ్మన్నారండి. బాలకృష్ణమూర్తిలో చివర నిలిచిన బలహీనపు బింకంకు ఈ మాటలో కొట్టు. అసలు ఆ మాటలు అందుకే ఉద్దేశింపబడ్డాయా? గత రాత్రి, అంతకు ముందు ఉత్తరం వచ్చిన, ఆ తర్వాత టెలిగ్రామ్ వార్త విన్న అమ్మ సంగతి తనకు తోచు. ఈ ఇహలోకపు వ్యాజ్యంలో తన తండ్రి కక్షదారులుగా ఊహించారు. కానీ ఈ హాస్టల్ సహాధ్యాయులు, ఈ రంగురంగుల దుస్తుల పట్నవాసులు, లాయర్లు, లెక్చరర్లు, రాజకీయ ముఠానాయకులు అనామకుణ్ణిగా కట్టేసి ఈ పల్లెటూరి పేదాసాన్ని యజమాని, తప్పులే తెలియని ఈ పాతకాలపు సేవకు అతనికి ఏదో ప్రధాన ధర్మాన్ని, పంచాక్షరిని ఉపదేశించిన గురు బ్రహ్మలాలు అమ్మ సంగతి జ్ఞాపకం. వెంకటాద్రి, నడిచి వచ్చావు, నీకు కూడా వేణీళ్ళు తెప్పిస్తా, మనిద్దరం ఇప్పుడే బయలుదేరదాం అన్నారు. పాత యుద్ధం నాటి షెవర్లె ట్యాక్సీ ఇంటి ముందుకు వచ్చి ఆగేటప్పుడు చాలామంది జనం కనిపించారు. బాలకృష్ణ ఊళ్ళో మోతుపరులై కొందరు కోమరు, విశ్వబ్రాహ్మణుడు తంబలాయన భద్రయ్య, ఆయన మామగారు వైద్యుడు త్రియంబకం, వెట్టివాడు అందరినీ తోసుకొని మామయ్య, బాబాయి ఆ ఊళ్ళో నాన్నగారి వ్యతిరేకంగా ప్రైవేట్ చేసే చీరాల బంధు ఎదురుగా వచ్చి చొట్టేశారు. ఆ ముగ్గురు ఒకేసారి మాట్లాడారు. మొదట్లో ఏం చెబుతుంది అతనికి వినిపించిన అర్థం కాదు. తన తండ్రి గొంతులో రాగి కానీ దగ్గు తడిపిన తులసి తీర్థం ఎలా పొయ్యాలో వాడు చెప్పటంలా, బడి కట్టుకోవాలో, ఆ గుడ్డెలో పనికొస్తాయో వాడు చెప్ప. అందరూ ఆస్తి గురించే మాట్లాడు. ఓ నన్న న్యాయం చేస్తావా అని అడుగు, నీ వీలునామా వ్రాశావా, ఎక్కడుంది అనడు. మీ నాయనమ్మని గట్టి నానుతాడు, రాళ్ల పెద్దపడ్డాను, కాసులదండ ఏవి అని అడగరా? పూర్వీకుల ఆస్తి మళ్ళీ ఈ లోకంలో ఆ లోకంలో కూడా జవాబు చెప్పవలసి వస్తుందని చెప్పరా? మండిగటంలే, అన్నిటినీ తట్టుకుంటున్న వాళ్ళే. ఇదిగో నీ చేతి మీదిగా పెళ్ళి కావలసిన వాణ్ణి, ఈ అదృష్టం నాకు లేదు అనటం మర్చిపోకు సుమా. ఒరే బాల, ముందే ఆ మాట అనరా. కాగితం మాట బయటికి రానియ్యటం లేదు సుమా. గట్టి పిండం, ఆ సంగతి తీర్చుకో ముందు. వీళ్ళ మాటకి చెవి సోకగాని వెంకటాద్రి నుంచి వచ్చిన పెద్దల మీది భక్తంతా బాలకృష్ణమూర్తికి అయోమయంగా తోచి, ఏమిటి అంత ఆస్తేనా, ఇంకేం లేదా? జీవి ఇహలోకాన్ని వదిలిపోయే సమయం చేసిన తప్పు, క్షమాపణ, వీడ్కోళ్ళు, ఆదరింపు, మర్చిపోవటం ఏం లేవా? ఎందుకైనా తనను పిలిపించింది. వీళ్ళు అమ్మ మాట ఒక్కరూ మాట్లాడలే. ఏమిటి గందరగోళం? చీరాల పంతులు అంటున్నారు, పిచ్చి కుక్కను రాళ్ళు కొట్టి తరిమించను దాన్ని, ఎవడబ్బ సొమ్మని ఈ 25 ఏళ్ళు పడి తిన్నదో లంచాముండ భోగం పక్షి. బాలకృష్ణకు మరీ మతిపోయి, వెంకటాద్రి అమ్మెక్కడా, అమ్మేది అనడు. వాడు బంధువులా, పెద్ద మనుషులా? ఇదని వెంకటాద్రి కోపం వెతకకుండానే మేడ మీదికి రెక్కపుచ్చుకు లాక్కుపోయాడు.
నాన్న మంచం చుట్టూ చాలామంది దూరపు వాళ్ళు దగ్గర వాళ్ళు చుట్టాలే అందులో తమతో చాలా ఏళ్ళుగా మాటలు ఆపేసిన వేలు విద్యన మేనత్త మాణిక్యమ్మ కూడా ఒక కుర్చీ మీద మనసపు గారు, ఇంకో బల్ల మీద సిద్ధాంతి సుబ్బరామయ్య, శివార్చకుల కుర్రాడు చంద్రశేఖర్ కల్వంలో మందు నూరుతుంది. బహుశా ఆయనకిక మాడు గీచినట్టు వేస్తారేమి. మేళ్ళ మీది ఆహారు చాలా పెద్ద దిక్కుగా అదంతా కలయ చూసి అమ్మ నాన్న కాళ్ళ వద్దే తన్ను చూసి బాగురమంటే మాణిక్యమ్మ వచ్చి నోరు మూసి సర్ది కూర్చోబెట్టి అతను ఎవరి కోసమో ఇంకా కలియ చూసి అదిగో ఆ మూలగా ఈ జనం, ఈ కుటుంబీకుడు తనను వెలివేసినట్లుగాను, తనే వాళ్లను వెలివేసినట్లుగాను ఆ మనిషి భోగం మావిడ తన తండ్రితో గత 25 ఏళ్లుగా గడిపి సంసారంలో తన తల్లి హక్కు కాజేసి భోగంది కూర్చొనివాడు. మనసబు గారు అతని చెయ్యి పట్టుకొని నెమ్మదిగా మంచం వైపు నడిపించుకెళ్ళాడు. నాన్న తీరి ఏమీ తగ్గ పెద్ద పరుపు, తెల్ల బాలీసు, తెల్ల దుప్పటి. ఆయన కండ్లు మాత్రం నీరు కమ్మిపడి ఆయన పొట్ట కాలుతూ బాలకృష్ణమూర్తి వీపు వైపు కుడి చేయి వేసి కూర్చో. ఇందాకటించి విశ్వ ప్రయత్నంతో ఆ పట్టి కన్నీరు చెరియలు కట్ట తెగిన సముద్రంలాగా బయటకు పెద్ద కరణంగారి చెయ్యి ఈశన్ను మాత్రంగా కదిలి బాలకృష్ణ తన చేతిని తండ్రికి అంది. ఆయన కళ్ళు మాత్రమే మాట్లాడుతున్న గొంతులో ఉండను చుట్టి మాట తెగిలి రావటం, దుప్పటి కిందికి కొడుకు చేతిని లాక్క సూచన. మనసబు గారి వంక చూసి ఒక్క క్షణం తృప్తితో తన చేతిలో ఏమిటో చిన్న వస్తువు ఉంచి చల్లగా నల్లగా తగిలింది చిన్న తాళపు చెవి. అది మామయ్య అడగరా అంటాడు. చీరాల బంధు తాళం చెవులని జ్ఞప్తి చేస్తాడు. నాన్న చెయ్యి తన చేతిలో ఉండి ముఖం వంక చూశా. చుట్టూ పెద్ద హాహాకార రామం బయలుదేరి బంధువులు గొల్లుమన్నారు. అమ్మ నాన్న మీద పడి పెద్ద శోకమైపోయింది. కానీ మామయ్య మాత్రం ఇచ్చాడు తాళం చెప్పి, ఏ పెట్టెలో పెట్టాడు ఏమో, ఇంకెక్కడికి పోతుందిలే ఒరే వెత్తీరు అని. బాలకృష్ణ లేచి నెమ్మదిగా కిటికీ వద్దకు వచ్చి కిందకు చూశారు. బయట మామయ్య పెట్టిన బందోబస్తంతా కనిపి కర్రలతో పెట్టి ఆ ఊళ్ళో రౌడీలు ముగ్గురు, యాకోబ్ సింగు గారు, ఇంకో దూదేకుల సాయి, వీళ్ళంతా నాన్న ఆస్తిని తన ఆస్తిని ఆ మనిషి బయటకు దాటించకుండా కాపలా కాస్తున్నారన్నమాట. ఆమె వంక చూశాడు బాలకృష్ణ. గోడ కానుకొని కూర్చొని ఇందాక చూసిన మనిషి ఇప్పుడు కింద పొలిగి బాలకృష్ణ దిగాలు పడి మరోసారి కళ్ళొత్తుకొని చూసి అతని ఏదో అనుమానం, భయం ఆవరించి ఆమె వైపు గబగబా నడిచిపోయి వంగి ఆమె చేతిని తాకా. ఆ చెయ్యి కైలాసగిరి మంతుల చల్లగా ముక్కు వద్ద వేలుంచి చూసి ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగి ఎన్నడూ అయిపోయినట్టు. మనసబు గారు వెంకటాద్రి ఆమె చచ్చిపోయింది అని గావు కేక పెట్టి ఎందుకో ఆమె పేరు యశోద అని అతనికి హఠాత్తుగా జ్ఞాపకం. కానీ భోగం మనిషి ఎదోత చచ్చిపోల ఉరక తప్పిపడి చీరాల బంతులు మామయ్య అతన్ని చుట్టుబట్టి ఒరేయి అది దొంగెత్తేసింది, ఇనపెట్టేవి పెద్ద బీరువా తాళం చెవులు దాచేసింది, అవి వెతకరాని సతాయింపు మొదలుపెట్టి ఒక శవము, ఒక జీవన్మరణ సమస్య, అందరూ వెలివేసిన ఒక వేశ్య, ఇద్దరు లౌకిక పరిజ్ఞానులు. బాలకృష్ణలోని అన్నేళ్ల ద్వేషం, కోపం, భయంకర అనుమానం ఈ దృశ్యం ముందు కదిగి మాయమైపోయాడు. అదంతా ఎదనంతా అనూహ్యమై మానవ కరుణ నింపేశ. ధనం, బంధనాలు, దురాగ్రహం, అభిమానం, అర్థం లేని వ్యసనాలుగా తోచి ఏళ్లతో నిండిన కళ్ళను వాళ్ళ వైపు తిప్పి మీరు చూడటంలా అక్కర్లా
నాకు తాళం చెవులు అక్కల్లా, వెంకటాద్రి వైద్యుడిని పిలుచుకురా అని నిరామయంగా పలికారు. సాయంత్రానికి ప్రారంభమైన తండ్రి దహన కార్యక్రమం రాత్రి పొద్దుపోయి కానీ ముగియల. ఇంటికి వచ్చిన అతను ఎవరితో మాట్లాడు. చచ్చిన ఆయన తలకెడ కింద దొరికిన తాళం చెవుల బుద్ధి మామయ్యను పూర్తిగా తృప్తిపరిచి ఆయన బెదడ అంతటితో ఆగి చివర అమ్మను ఓదార్చడానికి కూడా వెళ్ళలేదు మామయ్య. నాన్న ఇచ్చిన చిన్న తాళం చెవి రహస్యం అతన్ని వేధించుకు తింటాడు. రాత్రంతా యశోద మంచం పక్కనే అతను కూర్చున్నాడు. తెల్లవారుజామున ఆమె స్మృతి వచ్చి, కృష్ణబాబు మంచి నీళ్ళు అన్నారు. చిన్న నాన్న తాళం చెవి ఆయన సందుకాయ పెట్టేదని యశోద వీణ పక్కన అందులో ఆయన కాగితాలేవో కృష్ణ వాటినన్నిటినీ కలిగి చూశారు. కొన్నైతే లెక్కలు, కొన్ని పాత ఉత్తరాలు. వాటిపైన తనకు చివరి రోజుల్లో తండ్రి వ్రాసిన ఉత్తరం దొరికి వీరునామా ఉందేమో అనుకున్నాడు. కాదు, ఆ ఉత్తరమే వీరునా. నానా బాలకృష్ణ, నాకు గత 10 రోజుల నుండి ఇక బ్రతకనని అనుమానం వేధించుకు తింటూ మన దురభిమానాలు వదిలేద్దాం. ఈ ఉత్తరం నీతో నా చివరి మాటలు చెప్పటానికి. మీరు ఈ అమ్మను నేనెప్పుడు బాధించాల, రాచి రంపాల పెట్టల, దానిని ఒక తత్వం మొండిత మంకుబట్ నాకవి పడలేనది మాత్రం నిజం. యశోద ఈ ఇంటికి రాకపోవడం దాని తత్వం బలం. యశోద కులానికి మాత్రమే వేసి ఒక సందర్భంలో ఆమెను రక్షించాల్సిన బాధ్యత నా మీద పడి, మన పూర్వీకుల సంగతి నీకు కన్నీగా అయినా తెలిసి ఉండదు. మన ఇంటికి తెచ్చా మగవాడి రక్షణ లేని స్త్రీగతి ఈ దేశంలో అధోగతి. ఆమె వచ్చినప్పటి నుంచి నీ అమ్మ పూరెక్కువ, అది సహజం, అది ఊరుకోదు. మీ మామయ్య వచ్చి ఆస్తి పంపకాలు హక్కులు ప్రారంభించా. నాకు చర్య ఆస్తంతా యశోద పేర వ్రాసి ఒకసారి ఆ కాగితాన్ని ఆమె చించి పారేసి. ఏడుపొక్కటి మీ అమ్మకు తెలుసు, కానీ యశోదకు నీ భవిష్యత్తు తెలుసు. నేను తాత్సారించిన నీకు డబ్బు దుస్తులు పుష్కలంగా పంపే ఏర్పాటు చేసి, నీకు భార్య వస్తే వీణ నేర్పాలు ఎంతో కుతూహలపడి. కానీ ఈ కుల స్త్రీని కాని మనిషిని ఎవరు గుర్తిస్తారయ్యా? కొంత ఆస్తి వ్రాస్తానని వద్దన్న, నాతోనే చచ్చిపోతాను. నీతో ఒక్క మాట కోసం ఇన్నేళ్ళు పడి చచ్చి నువ్వు అమ్మ ఆ అవకాశం దానికి ఆస్తి ఎందుకు వద్దన్నావు? నేను పోతే ఎట్లా అని అడిగాను. నువ్వున్నావనంది. చిన్నతనంలో నువ్వెత్తుకొని ఆడించిన వాడి కాదన్నారు. నాకేమీ అక్కర్లేదు. ఆ నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాను? మీ మామయ్యకు చెప్పు, నేను ఆస్తినేమీ పాడు చెయ్యాలి. మీ అమ్మకు చెప్పు, అది మన పూర్వజన్మ సుకృతమని. నీకు తెలుసో తెలియదో, రాత్రి యశోద రాత్రి ఆవు పాలు మాత్రం తాగుతుంది. సంగీతం కోసం వచ్చిన అలవాటు. యశోదను కూడా నువ్వు మనిషిగా చూస్తే నేనామెను ఇక్కడికి ఏ పరిస్థితుల్లో తెచ్చానో ఆ కర్తవ్యం పూర్తి. నా అస్థికలు కాశీలో కలిపినంత పుణ్యం నీకు. బాలకృష్ణ గబగబ యశోద గదికి పరిగెత్తి తన కోసమే నిరీక్షిస్తున్నట్టుగా ఆమె కళ్ళు చెబుతున్నాయి. అమ్మా, కృష్ణుణ్ణి దేవకి కన్నది, కానీ యశోద పెంచి నా గోగుల పాలన్నీ నీకిస్తా. మా నాన్నగారు గొప్ప మనిషి, ఆయన కొడుకునని అనిపించుకుంటా అన్నారు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 11/9/1963 ఇది ప్రచురి. కాలం నుదిటి మీద కుంకుమ తిలకం, కాలం కొప్పులో విరిసే నవకుసుమ. వేమూరి వెంకటేశ్వర శర్మ గారి భారత నారి నుండి ఈ పంక్తులు ఉదహరించారు. రేపు సవతి తమ్ముడు అనే కథ తెలుసు.